సిగ్గుగా లేదా? సిగ్గుగా లేదా మీకు? గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి వ్యక్తి నా తండ్రి లాంటి వాడు అని చెప్పిన మీకు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎలా చీచి వీడు నా తండ్రి లాంటి వాడు ఏంటి అనేవన్న చెప్పగలరా? ఇప్పుడు నా తండ్రి లాంటి వాడు కాదు, లేకుంటే ఇంకా నా తండ్రి లాంటి వాడే అని చెప్పగలరా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ పార్టీ? అరాచక శక్తుల అడ్డా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని ఏమని చెప్పగలరా మీరు? అందరి జాతకాలు ఇవ్వగలను, పెద్ద చిట్టా ఇవ్వగలను నేను, అధ్యక్షుడి దగ్గర నుంచి అందరి జాతకాలు ఇవ్వగలను. ఆ పార్టీలో ఉన్నది మెజారిటీ జాతకాలు ఇస్తా. ఆశ్చర్యపోతారు ప్రజలందరూ కూడా ఆ జాతకాలు చూసి. బ్రతికున్న గోవిందరాజులు చచ్చిపోయాడని చెప్పి శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ దగ్గర మరణ ధృవీకరణ సర్టిఫికెట్ తీసుకొని 4 కోట్ల భూ కబ్జా చేశాడు. నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోజున ఆ శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ని కూడా ముద్దాయిగా చేర్చాలి. ఏమి దయ చూపించాల్సిన అవసరం లేదు ఆఫీసర్ మీద కూడా. బతుకున్న వాడిని చంపేశాడు సార్ అతను. బతుకున్న వాడిని చంపేసి డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ని కూడా ఇందులో A10గానో చేర్చాలి. A10గా చేర్చి అతన్ని కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నకిలీ ఒక కూతుర్ని క్రియేట్ చేశారు, అడబాల రజని అని. ఏమి ఎంత క్రియేషన్! నువ్వు పెద్ద సినిమా స్టోరీ రైటర్ రా బాబు తమ్మినేని. నువ్వు పరుచూరి బ్రదర్స్కి వచ్చు, వెనకబడ్డారు. నువ్వు సినిమా కథలు రాసుకోవచ్చు, నువ్వు స్టోరీస్ రాసుకోవచ్చు. నువ్వు అడబాల రజని అని ఒరిస్సాలో ఉంటుంది ఈ అమ్మాయి. ఒడిస్సాలో ఉన్న అడబాల రజని అనే అమ్మాయిని తీసుకొచ్చి నకిలీ కుమార్తె, ఈ గోవిందరాజులకి కుమార్తె అని చెప్పి ఈ అమ్మాయి పేరు మీద ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా తీసి ఇచ్చాడు తహసీల్దార్. ఫ్యామిలీ సర్టిఫికేట్. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చిన తహసీల్దార్ని కూడా ముద్దాయిగా పెట్టాల. సస్పెండ్ చేయటం కాదు, దే షుడ్ బి యాడెడ్ యాజ్ ఎన్ అక్యూజ్డ్. అక్కడ మున్సిపల్ కమిషనర్, ఎందుకంటే చచ్చిపోయిన సర్టిఫికేట్ ఇవ్వటండి, బ్రతుకున్న వాడికి చచ్చిపోయినట్టు. ఈ అమ్మాయి ఒరిస్సాలో ఉన్న అడబాల రజని ఈ గోవిందరాజుల కూతురు ఎట్లా అవుతుందండి? ఎంత కథ రాసావయ్యా తమ్మినేని? అంటే డబ్బు కోసం ఎంత నీచానికైనా పాల్పడతావా? డబ్బు కోసం ఎంత దిగజారుడు పనులైనా చేస్తావా మిస్టర్ తమ్మినేని? పైకి ఎంత నగనాచి కబుర్లు చెబుతాడండి. హౌస్లో మా చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్పినట్టుగా చెప్పేవాడు ఆయన. నేను నిజమే కామోత్సవం, మంచి నీతిమంతుడు కామోత్సవం అనుకున్నా. ఇదా నీ జాతకం? ఇదా నీ బండారం మిస్టర్ తమ్మినేని? అందుకే నేను కమిషనర్ని, తహసీల్దార్ని, ఎక్కడ అండర్ గ్రౌండ్లో ఉన్న తమ్మినేని సీతారాముని, అతని శ్రీమతి, అతని కొడుకు, ముగ్గురిని అరెస్ట్ చేయాలి. ఒకవేళ మా అధినేత మహిళ కదా తమ్మినేని సీతారాం భార్య అని ఒకవేళంటే ఆ అమ్మాయిని స్టేషన్కి పిలిచి బెయిల్ ఇవ్వండి. బట్ వీళ్ళిద్దరిని మాత్రం జ్యుడిషియల్ కస్టడీకి పంపాలి అరెస్ట్ చేసి. ప్రజలకు కూడా తెలియాలా, వీలుంటే బెయిల్ వేయాలా. ఇన్ని నీతులు చెప్పే, శ్రీరంగ నీతులు చెప్పిన తమ్మినేని సీతారాం పరిస్థితి ఇది. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రిగా భావించిన ఈ తమ్మినేని సీతారాం పరిస్థితి ఇది. నకిలీ పత్రాలు సృష్టిస్తాడు, నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టిస్తాడు, నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తాడు. ఇతని పరిస్థితి ఇది అని చెప్పి అతని చేతులకి బేడీలు వేస్తే బాగుంటుందేమో ఆలోచించాలని చెప్పి కూడా నేను పోలీసు శాఖకు గుర్తు చేస్తున్నా. వాళ్ళు క్రియేట్ చేసిన నకిలీ రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకోవాలా?
మొత్తం ఈ కహానీలో ఈ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణంలో టోటల్ 13 ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తుంది. 13 ముద్దాయిలు మొత్తం ఇందులో ఐడెంటిఫై అయ్యారని చెప్పి కూడా తెలుస్తుంది. ఆ 13ని కూడా అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి కూడా కోరుతున్నాం. సీతారాముని, తమ్మినేని సీతారాముని A6గా చూపించారు. ఆయన భార్య శ్రీమతి వాణి గారిని A7గా చూపించారు. కొడుకు శ్రీరామ చిరంజీవి నాగ్ A5. వీళ్ళ ముగ్గురిని, ఆ మున్సిపల్ కమిషనర్ని, ఈ తహసీల్దార్ని అందరిని కూడా వెంటనే అరెస్టు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం రూరల్ పరిధిలోని చాపురం గ్రామ పంచాయతీ బలగ పరిధిలో సర్వే నంబర్ 35, 13, 84, 85, 86 ప్లాట్లు మొత్తం 920 గజాలు నొక్కేశాడండి. అందరపు గోవిందరాజులు అనే వ్యక్తి నుంచి వీళ్ళు దొంగ సర్టిఫికెట్లు పెట్టి కొట్టేశారు. నేను ఎక్కువ దూరం పోదలుచుకోలేదు, ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇది సబబా? మీకు పబ్లిక్ లైఫ్లో ఉండే అర్హత మీకేమైనా ఉందా మిస్టర్ తమ్మినేని అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నుంచి ఏం యాక్షన్ తీసుకుంటారు మీ తండ్రి లాంటి తమ్మినేని మీద? మీ తండ్రి లాంటి తమ్మినేని మీద మీరు పార్టీ ఏం యాక్షన్ తీసుకుంటుందని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. అర్హత ఉందా? పబ్లిక్ లైఫ్లో ఉండే అర్హత ఉందా తమ్మినేని? ఇక ఈ శ్రీరంగ నీతులు చెప్పే అర్హత ఉందా మిస్టర్ తమ్మినేని? ఇటువంటి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి 4 కోట్ల రూపాయల భూమిని అన్యాయక్రాంతం చేయటం, ఇది సబబా? మీకు తగునా? పెద్ద మనిషిగా వ్యవహరించే మీకు తగునా? ఇంత దిగజారుడు అవసరమా మిస్టర్ తమ్మినేని అని చెప్పి నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ తరఫున మీ తండ్రి లాంటి సీతారాం మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. నేను కాగితాల్లోనే చంపేశాడు. కూతురు ప్లేస్లో ఇంకొకరు సృష్టించారు. అడబాల రజనిని తీసుకొచ్చారు ఒరిస్సా నుంచి. మీరు ఎంతకైనా తగును. జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరు మీద కూడా ఇంకెవరిని తెస్తాడు. ఆయన కాదు జగన్మోహన్ రెడ్డి అని ఇంకొకరిని తెస్తాడు ఇతను. అంతటి ఘనపాటి ఈ తమ్మినేని సీతారాం అని చెప్పి కూడా తెలియచేస్తూ ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొడుకుని చూసి తండ్రి లాంటి వాడు నేర్చుకుంటున్నాడా, లేకపోతే తండ్రి లాంటి వాడిని చూసి కొడుకు నేర్చుకుంటున్నాడా నాకైతే అర్థమవుతుంది. కానీ ఎవరు అడిగితే మాత్రం ఇది మాకు అలవాటే మా పార్టీకి అన్నట్లుగా మాట్లాడారంట. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటాం కదా మనం. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న. ఎవరు నీరజాక్షుడు? ఎవరి నీరజాక్షుడు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయన నేర్పిన విద్య తండ్రి లాంటి తమ్మినేని సీతారాం నేర్చుకొని శ్రీరంగ నీతులు చెబుతూ ఇతరుల భూములు దొంగ సర్టిఫికెట్లు పెట్టి కబ్జా చేస్తున్నాడు. వీళ్ళ మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలు కూడా ఇటువంటి నీచ మనస్తత్వాన్ని, ఇటువంటి దిగజారుడి మనస్తత్వం కలగాలని, ఇటువంటి శ్రీరంగ నీతులు చెప్పి దొడ్డిదారులు, అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడే తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ప్రజా జీవితం నుంచి తరిమి కొట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి.